friend functions and classes. చూడండి, a friend of a class X is a function or a class that, although not a member of that class, has full access rights to the private and protected members of the class X. అంటే ఫ్రెండ్ అనేది అది ఫ్రెండ్ని మనం ఫంక్షన్ గాను క్లాస్ గాను ఏదైనా పెట్టుకోవచ్చు. ఫంక్షన్ కావచ్చు, క్లాస్ కావచ్చు. అది ఆ క్లాస్లో అంటే ఫ్రెండ్గా చేసుకోబడి ఉన్న ఆ క్లాస్లో మెంబర్ కాకపోయినా కానీ, అది సపరేట్ మెంబర్ అయినా, సపరేట్ ఫంక్షన్ కానీ, సపరేట్ వేరే క్లాస్ అయినా కానీ, ఆ ఫ్రెండ్కి ఆ క్లాస్లో ఉండే ప్రైవేటు ప్రొటెక్టెడ్ మెంబర్స్ కూడా యాక్సెస్ అవుతాయి. ఓకే, సో అంటే మామూలుగా చూడండి, ప్రైవేట్ అనే మెంబరు బయట వర్క్ కాదు, కానీ ప్రైవేట్ అనే మెంబర్ ఫ్రెండ్లో మాత్రం వర్క్ అవుతుంది, ఫ్రెండ్కి మాత్రం వర్క్ అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్లో మీకు క్లియర్గా చూస్తే తెలుస్తుంది ఫ్రెండ్ ఫంక్షన్ క్లాస్ యొక్క యాక్షన్స్ ఎలా ఉంటాయో. మరి ఈ ఫ్రెండ్గా చేసుకునేదానికి ఒక ఫంక్షన్ కానీ ఒక క్లాస్ని కానీ ఫ్రెండ్ అనే కీవర్డ్ని మనం వాడడం జరుగుతుంది. మరి మిగతా అన్ని విషయాల్లో చూసినట్లయితే ఫ్రెండ్ ఫంక్షన్ స్కోప్లో, డిక్లరేషన్లో, డెఫినేషన్లో మామూలు ఫంక్షన్ లాగానే వర్క్ అవుతుందండి. అట్లనే క్లాస్ కూడా మామూలు క్లాస్ లాగానే వర్క్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, ఫ్రెండ్ ఫంక్షన్కి ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇక్కడ క్లాస్ శామ్ అనేది కింద ఇవ్వబడి ఉంది, కానీ పైన డిక్లేర్ చేసాం. ఎందుకంటే ఈ శామ్ అనే క్లాస్ని రామ్ అనే దాంట్లో వాడుకోబోతుంది కాబట్టి ముందర దానికి అర్థమయ్యేదానికి గాను పైన జస్ట్ డిక్లరేషన్ చేయడం జరిగింది. తర్వాత రామ్ అనే క్లాస్ని స్టార్ట్ చేసామండి. ఇక్కడ ఏఎంటీ అనేది వేరియబుల్. మరి ఈ ఏఎంటీకి కన్స్ట్రక్టర్ ద్వారా 1000 అనే వాల్యూని ఇవ్వడం జరిగింది రామ్ క్లాస్లో. మరి ఇక్కడ ఫ్రెండ్ ఏంటంటే ఫ్రెండ్ ఇంటిజర్ సమ్, అంటే సమ్ అనే ఫంక్షను ఈ రామ్ క్లాస్లో ఫ్రెండ్ అనమాట. సో రామ్లో పారామీటర్ చూడండి, రామ్కి ఒక ఆబ్జెక్ట్ని తీసుకున్నాం, అదేవిధంగా శామ్కి ఒక ఆబ్జెక్ట్ని తీసుకోవడం జరిగింది. ఓకే, ఎనీవే 2 ఆబ్జెక్ట్ పారామీటర్స్ ఈ సమ్ అనే దాంట్లో ఉన్నాయండి. నెక్స్ట్ శామ్ అనే క్లాస్కి డెఫినేషన్ ఇక్కడ ఇచ్చాం. ఇక్కడ కూడా ఏఎంటీ అనే వేరియబుల్ ఉంది. ఇక్కడ అమౌంట్ ఎంత ఇచ్చాం కన్స్ట్రక్టర్ ద్వారా 4000 ఇచ్చాం. మరి ఇక్కడ కూడా సమ్ అనే ఫంక్షన్ని ఫ్రెండ్గా పెట్టుకున్నాం. సో ఈ సమ్ అనే ఫంక్షను రామ్ అనే క్లాస్లో కానీ శామ్ అనే క్లాస్లో కానీ మెంబర్ కాదు, ఇది సపరేట్ ఫంక్షను. అయినా కానీ దానికి ఏమవుతుందో చూడండి, ఇంటిజర్ సమ్ బ్రాకెట్లో ర్యామ్ ఆర్ శామ్ ఎస్ అనే ఆబ్జెక్ట్స్ తీసుకొని రిటర్న్ ఆర్ డాట్ ఏఎంటీ ఎస్ డాట్ ఏఎంటీ. ఏఎంటీ అనేది ఏంటి, ఇక్కడ కానీ పైన కానీ రామ్లో కానీ శామ్లో కానీ ఏఎంటీ అనేది ప్రైవేట్ వేరియబుల్. అయినా కానీ సమ్ అనే ఫంక్షన్లో ఈ 2 ఏఎంటీ వేరియబుల్స్ వర్క్ అవుతున్నాయి. చూడండి, రిటర్న్ ఆర్ డాట్ ఏఎంటీ ప్లస్ ఎస్ డాట్ ఏఎంటీ అని ఇచ్చాము. ప్రైవేట్ వేరియబుల్స్ అయినా దీంట్లో వర్క్ అవ్వడానికి కారణం ఏంటంటే ఈ సమ్ అనే ఫంక్షన్ రామ్కి శామ్కి ఫ్రెండు. ఓకే, అదండి. మెయిన్లో చూడండి, రామ్కి ఒక ఆబ్జెక్ట్ ఆర్ఏ అనేది, శామ్కి ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాం. ఈ యొక్క సమ్ ఫంక్షన్ని ఇట్లా కాల్ చేస్తాం, సమ్ ఆఫ్ ఆర్ఏ కామా ఎస్ఏ. ఓకే, 2 కలిపి 5000 వచ్చాయి. మొత్తానికి ఈ యొక్క ఫ్రెండ్ ఫంక్షన్లో ప్రైవేట్ వేరియబుల్స్ కూడా వర్క్ అవుతాయి అనేది గుర్తుపెట్టుకోవాలి, ప్రొటెక్టెడ్ వేరియబుల్స్ కూడా వర్క్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే
ఇక్కడ ఫ్రెండ్ క్లాస్కి ఎగ్జాంపుల్ అండి ఇది. ఇక్కడ ఏం చేసాం, క్లాస్ 1 అనే దాన్ని తీసుకున్నాం. ఈ క్లాస్ 1లో ఎన్ఓ అనే వేరియబుల్ ఉంది. ఈ ఎన్ఓ వేరియబుల్కి వాల్యూ కన్స్ట్రక్టర్ ద్వారా ఎంత ఇచ్చాం, 10 ఇచ్చాం. మరి ఇక్కడ ఫ్రెండ్ క్లాస్ 2 అంటే క్లాస్ 2ని ఈ క్లాస్ 1కి ఫ్రెండ్గా చేసుకున్నాం. మరి క్లాస్ 2 యొక్క డెఫినేషన్ కింద ఇవ్వబడి ఉంది. మరి ఈ క్లాస్ 2లో ఏం చేసామంటే డిస్ప్ అనే ఫంక్షన్ని ఆ యొక్క నంబర్ వాల్యూ పైన ఉన్న నెంబర్ వాల్యూని డిస్ప్లే చేసేదానికి ఇక్కడ డిస్ప్ అనే ఫంక్షన్ని వాడాం. డిస్ప్లో క్లాస్ 1కి c1 అనే వేరియబుల్ తీసుకొని చూడండి ఎన్ఓ ఈజ్ అని చెప్పేసి c1.no అండ్ ఎల్ అన్నాం. యాక్చువల్గా ఎన్ఓ అనేది క్లాస్ 1లో ఉన్న ప్రైవేట్ వేరియబుల్ అయినా కానీ క్లాస్ 2లో కూడా ఇది వర్క్ అవుతుంది. ఎందుకంటే క్లాస్ 2 అనేది క్లాస్ 1కి ఫ్రెండ్ కాబట్టి. ఓకే, ఇప్పుడు మెయిన్ ప్రోగ్రాంలో చూస్తే క్లాస్ 1కి ఒక ఆబ్జెక్ట్, క్లాస్ 2కి ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాం. c2.display of c1. సో అలా డిస్ప్లేలో c1ని పారామీటర్గా ఇచ్చినప్పుడు దాంట్లో ఉండే ఎన్ఓ యొక్క వాల్యూ ఈ విధంగా ప్రింట్ కావడం జరుగుతుంది. ఓకే, అదండి.